హలో గాయ్స్, ఇవాళ మన గార్డెన్లో ఫ్లవర్స్ హార్వెస్ట్ చేస్తూ ఉన్నాము. చూసారా జర్బరాస్ ఎంత బాగున్నాయో. బట్ ఇవైతే హార్వెస్ట్ చేయలేము కదా, మనసు రాదు చేసేకి. ఇక్కడ చూడండి రోజెస్ స్టార్ట్ చేసాము. నేనేంటంటే అన్నీ కంప్లీట్గా కట్ చేసేయడం నాకు ఇష్టం ఉండదు అనమాట. ఒక 3 ఉండే 2 అలా అలా చేస్తాము. ఈరోజు మా వాడు కట్ చేస్తా ఉన్నాడు. నేను చేస్తా అని పరిగెత్తుకుంటూ వచ్చాడు. ఇక్కడ చూడండి హైబిస్కస్ కట్ చేస్తూ ఉన్నాము, ఆరెంజ్ కలర్ది. రీసెంట్గా కొన్ని హార్వెస్ట్ వీడియోస్ చూసి నేను అవి చూసి ఇన్స్పైర్ అయ్యి కొన్ని ఇలా మనము చేద్దాము అని అనుకొని ఇవాళ అలా హార్వెస్ట్ చేస్తున్నాను అనమాట. బట్ రియలీ గైజ్, అన్నీ ఒకసారిగా కోసి చూస్తే అరే మన బుజ్జి గార్డెన్లోంచి కూడా ఇన్ని ఫ్లవర్స్ వచ్చాయా అని అనిపించింది. చాలా సాటిస్ఫైయింగ్గా అనిపించింది అనమాట. ఇది చూడండి, ఈ రోజు రీసెంట్గా తీసుకొచ్చాను. దీని లీవ్స్ ఎట్లా ఉంటాయంటే కార్నేషన్ లీవ్స్ లాగా అనిపిస్తాయి. బట్ ఎండలకి అంత సరిగా పుయ్యలేదు అవి ఫ్లవర్స్. ఏదో మా వాడు చూడండి ఈ బుడ్డ టేబుల్ లెమన్ని కూడా కోసేద్దామమ్మా అని తెంపేశాడు. ఇది చూసారా గ్రీన్ రోజు ఎంత బ్యూటిఫుల్గా ఉందో. భలే స్మెల్ కూడా చాలా బాగుంటుందన్నమాట. ఇది బాగా పూసాయి. బట్ ఒక్కటే కొయ్యని చెప్పి అలో చేశాను. ఇదేమో డార్క్ మరూన్ కలరు, అంటే డబుల్ షేడ్ వస్తుంది ఈరోజు. ఇది కూడా చాలా బాగా పూస్తుంది అనమాట. అంటే మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు నేను గమనించింది ఏంటంటే ప్లాంట్ హెల్తీగా ఉంటే ఆటోమేటిక్గా ఫ్లవర్స్ చాలా బాగా పూస్తున్నాయి అన్నమాట. ఒక 2-3 ప్లాంట్స్ నార్మల్గా కొన్నాను జస్ట్ ఎవరో దగ్గర. అవి ఫ్లవరింగ్ వచ్చేదానికే చాలా రోజులు పట్టిందనమాట. సో మనం పర్చేస్ చేసేటప్పుడే మంచి ప్లాంట్ సెలెక్ట్ చేసుకొని పర్చేస్ చేస్తే బెటర్. ఇదే గైస్ ఇవాల్టి హార్వెస్ట్ వీడియో. రేపు మనం క్రైసాంథమమ్స్ని హార్వెస్ట్ చేద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.